కోసం గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పవాలండి. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్దినం నిధయేత్తినాం శ్రీ వెంకట శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత సౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణ మండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేరుని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ భూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే
శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రుడు, కళ్యాణాత్మకులు కోరు కామితములను సాకల్యము చేకూర్చేటువంటి ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారికి తిరుమల దివ్యక్షేత్రంలో ఈ అభిజిత్ లగ్నంలో భక్తులను సేవాకర్తలుగా నియోగిస్తూ శ్రీవైఖానస ఆగమోక్తంగా కైంకర్యపరులు ఇప్పుడు వరకు భక్త సంకల్పాన్ని స్వామివారికి మనవి చేశారు. కళ్యాణం అంటే కళ్యం సుఖం అణయతి ప్రాపయతి ఇది కళ్యాణం. అంటే సమస్త జగత్తుకి విశ్వానికి యోగాన్ని క్షేమాన్ని శుభాలను లోక సంక్షేమాన్ని ప్రసాదించేది భగవత్ కళ్యాణం. అటువంటి కళ్యాణోత్సవ కైంకర్యంలో స్వామివారు ఒక సింహాసనం పైకి వేంచేపు చేయబడితే స్వామివారికి దక్షిణ భాగంలో ఉభయనాంచారులను కూడా కైంకర్యపరులు వేంచేపు చేయించారు. ఆ తదుపరి అంగంగా విశ్వక్సేనుల వారి ఆరాధన పుణ్యాహవాచన కార్యక్రమాన్ని సమంత్రకంగా శ్రీవైఖానస అర్చక స్వాముల వారు జరిపిస్తున్నారు. స్తుత్యాస్మ హవ్యేర్నమ సోమసధ్యా మిత్రం దేవం మిత్రధేజన్నోస్తు అనురాధాన్ హవిషా వర్తయంతః సతంజీవేమ శరదస్య వీరాః ఇదం బ్రహ్మ పునేమహే బ్రహ్మ పునాతు. నిరుపమగుణ సుందర నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్త్యాసక్త భక్తౌ గరక్షే నివసతు హృదయే మే స్వాగ్రభక్తిన్ విదన్వన్ శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గృగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృతజోర్భూతి ధ్రువాణీ ధర్మదిన్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్ నిత్యం ప్రజాభిశరణం హరిం లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందే వృతస్యామో వృతగస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయం ఓం భూ. అద్యమయా పూర్వోక్త ఏవం గుణవిజయవిట్టాయామస్యాం స్మృతిదోస్క దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతికలాంటకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం శుద్ధిపుణ్యావాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన ప్రతిభావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తతః కలశారాధనం కరిష్యే దారాతు సప్తమానసేషు సరత్సరిత పరిపూరితేషు అమోమిగండం ప్రతిపాదయిష్యే రుణామి దత్తాకం సుచరకం సుధర్మ ఇదమాపత్వాజపదమాజ్యాంతాజ్యాంతమాశుమాశుపదమాః పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా మృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతేషు తం వరుణగే సహస్రం జగ్నియాః పాశ విదతాః పురుత్రాః తేభ్యో నగేంద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవా ముంచन्तు మృతస్వస్య ఓం భూ వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసన వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి వరుణాయ నమః ఆచమనయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఓమాగ్నేయోజస్మాత్ ప్రజామహే త్వా విశ్వేచిదాత్మన్మహితో న శంభో వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సస్తాందనిదాన్ దదాతు. ఓం భూ స్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపదేమావాహయామి వామేతయామావాహయామి విశ్వక్షేణాయ నమః ఇదమాసన.
विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायिने नमः सूत्रवत्ये नमः विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु भवद्विरणज्ञः सुपुण्याहं करोमि कुरुष्वा स्वस्ति प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रयतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा यतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा यतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा यतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि वम्मतो देवावन्तनो यदा विष्टुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्टुर्विचक्रमे त्रयधानदते पदं समूढमस्य वागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्टुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पते इन्द्रस्य युद्धस्सकाः तद्विष्णोः परमं पदकं तदा पश्यन्तु शौर्यः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपञ्चमोजा कृमाकुं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्ये माक्षभिर्जदित्राः स्त्रैरङ्गे सुष्ठुवागुं स्वस्तनोभिर्विषेम देवतं विदायुः शतमिन्न शरदो अन्त्यदेवा यत्रानश्चक्राचरसन्तनूनान् पुत्रासो यत्र पितरो भवन्ति मानो मज्जारी श्रुता युद्गन्तोः अतिथिर्झोरतिथिरन्तरिक्षम् अतिथिर्माताः स पिता स पुत्रः विश्वे देवातिथिः पञ्चजन अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कूर्मेदोपब्जुषम् यदा वै सूर्योदयते अथ नक्षत्रन्येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत्कारे स्यात् पुण्याः एव कुरुते आभोजिष्टामजोपवस्थानमोर्चेत दातना स्वेन मातिक्तुषा यतदापं प्रयम्पतिः स्मैत्रयन्त्वान्तरिक्षे तस्म पृथिव्याः सम्भव ब्रह्मवच्चसमति ब्रह्मवच्चसा यत्वा पवमानस्सु वर्जनः पवित्रेण वितर्षणिः यः पोदासु पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तु मनवोदया पुनन्तु विश्व आयुवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमट्यसि अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यान् देवसविदः पवित्रेण सवेन च यः पावमानेरद्येति ऋषिभिः संवृतं रसो तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्तयनेः सुतगायुकृतस्तुतः ऋषिभिः संवृतोर्जः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रा सतोद्यामपुण्यरन्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सोमा पुनातु सोमस्वस्यावरुणः समीत्या यमो राजा प्रभिनापि पुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणेमहे गातुं जज्ञाय गातुं जज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्ति गातुभेषजं सन्नो अस्तु द्विपदे सन्तु दुष्पदे ओम शान्ति शान्ति शान्तिः। प्राच्यान् दिशुदेवा ऋत्विजो मार्जयन्तां दक्षिणाजां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीत्यान् गृहाः पशवो मार्जयन्ताम् उदीत्या दिश्या बभोषदयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान् यज्ञसंवत्सरो भग्नमदनो मार्जयन्ताम् उदोदरादरेर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजनानि हस्वान् स्वावेशोहणमेवोपमानः अर्थे न्यूनं प्रददन्नो चतुष्मात् सन्नगेत्वपदे चतुष्पदे अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याविशन् सकासुसे भजेदिनः वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाद्यर्गान् सर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः
यदा सुखमदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च। నిరుపమ గుణ సింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌగరక్షీ నివసతు హృదయే మే స్వామి స్వాంగ్రి భక్తిం వితన్వన్ అంటూ శ్రీవైఖానస కైంకర్య పరులు ఇందాక స్వామిని స్తుతిస్తూ సర్వజ్ఞత, సర్వ జగత్కారణత్వ, నిత్యత్వ, నిర్మలత్వ, నిరవధిక సౌందర్యాది సమస్త కళ్యాణ గుణసింధువుగా శోభాయమానంగా దివ్యంగా రమణీయంగా మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వీకరించబోతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవ కైంకర్యంలో అంగంగా పుణ్యాహవాచన కార్యక్రమంలో వరుణదేవుణ్ణి ఆవాహన చేసి త్రయోదశ ఉపచారాలను చేసిన పిదప స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని జయాసూత్రవతి సమేతంగా కళ్యాణ దేవతలందరినీ కూడా ఈ కళ్యాణానికి ఆహ్వానించారు కైంకర్య పరులు. అదుగో ఆ తదుపరి సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. స్వామివారికి జరిగేటువంటి సమస్త కైంకర్యాలు కూడా విశ్వక్సేనుల వారి కనుసన్నలలోనే జరుగుతూ ఉంటాయి. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యానినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దదానం మేఘశ్యామం సుభణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం విజితధనుజం సూత్రవత్యా సమేతం అంటూ విశ్వక్సేనుల వారిని ప్రార్థించిన తదుపరి వికనస మహర్షుల వారు ప్రతిపాదించినటువంటి శ్రీవైఖానస ఆగమోక్తంగా అక్కడ సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తించారు. పంచమృత్తిక పాలికల్లోకి ఓషధీ బీజాలను మంత్రపూర్వకంగా జలాన్ని నివేదిస్తూ ఆ మృత్తికను భూదేవిని ప్రార్థిస్తూ పుష్పములు, తులసి, అక్షతలు, గుడ నైవేద్యాన్ని సమర్పిస్తూ సమస్త ఐశ్వర్యాలను జీవశక్తిని కాపాడమని లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఆ భూదేవిని ప్రార్థించారు. ఏ విధంగా ఒక వృక్షం శాఖోపశాఖలుగా ఫలాలు పుష్పాలతో శోభిల్లుతుందో అదేవిధంగా సేవాకర్తలైనటువంటి గృహస్థుల యొక్క వంశాలు గోత్రాలు వర్ధిల్లాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించి ఆ తదుపరి అక్కడ అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియకి సమాయత్తమవుతున్నారు. హోమగుండం ముందు కూర్చొని యజ్ఞేశ్వరుడి యొక్క ఆవాహనకి కావలసిన సమస్త వైదిక కర్మలు నిర్వర్తిస్తున్నారు. నాగరాజమావాహయామి, సహస్రశమావాహయామి, అనంతమావాహయామి. శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. శేషాయ నమః గులోపహార నివేదయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగస్వస్తి దేవ్యదిత నర్వణః స్వస్తి భూషాసురో దదాతర స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తజే వాజురుపబ్రమామహై సోమం స్వస్తి భువనస్తయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజాదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో ముదరగ్ని స్వస్తజే దేవామద్భవ స్వస్తజే స్వస్తినో రుద్రపార్థం వసః స్వస్తమిత్రావృణ స్వస్తిభద్రే రేవతే స్వస్తినేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో దదే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహి స్వస్తైనంత్రాక్షవృట్టనే మహద్భోదం వాయసం దేవతానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంతయేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాన్ ధ్రువం శుభం శుభం. పురుషోత్తముడే మాకు భూమిపై నేడ నుండిన భూమి రక్ష ఆమని జలదిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష అంటూ అలనాడు అన్నమయ్య ఆలపించారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్నటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో కైంకర్య పరులు ఇప్పుడు
ప్రతిసరబంధన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అగ్నిదేవుణ్ణి ఆవాహన చేయడానికి పూర్వము స్వామివారికి రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతున్నారు కైంకర్యపరులు. పెండ్లి కుమారుడిగా మనందరినీ కూడా కటాక్షిస్తున్నటువంటి కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. అదిగో ఆ స్వామికి సమస్తమైనటువంటి ఉపచారాలను అందిస్తూ, స్వామిని సకల విధములుగా ప్రార్థిస్తూ, ఆ స్వామికి అర్ఘ్య పాద్య ఆచమనీయమైనటువంటి సమస్త సేవలను అందిస్తూ, తులసి పుష్పాలు సమస్తమైనటువంటి మంగళ ద్రవ్యాలను స్వామికి అందజేస్తూ, స్వామివారి యొక్క అనుజ్ఞను స్వీకరిస్తూ, ఆ స్వామివారి చేతిని ఇవ్వమంటూ స్వామివారిని ప్రార్థిస్తూ, స్వామి యొక్క దక్షిణ హస్తానికి జరుపబోయే రక్షాసూత్రధారణ. సమస్త జగత్తుకి రక్షకుడు శ్రీమన్నారాయణుడు. అటువంటి స్వామి మనల్ని రక్షించాలి అంటే మనకి సాధు స్వభావం, సజ్జన లక్షణాలు ఉండాలి. అప్పుడు ఆ తండ్రి మన జీవన రథంపై సారథి స్థానంలో కూర్చొని అన్ని పగ్గాలు ఆయనే పట్టుకొని మనం దారి తప్పకుండా మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆ విశ్వాసం ఎప్పుడైతే మనందరికీ కూడా ఉంటుందో ఆయన భూమి రక్షకుడిగా, జలరక్షకుడిగా, సమస్తమైనటువంటి విశ్వానికి రక్షకుడుగా స్వామి నిలబడతాడు. రక్షకులు లేని వారల రక్షించెదననుచు చక్రి రాజై ఉండన్, రక్షింపు మనుచునొకరు నక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకున్నన్నారు సుఖమహర్షుల వారు. శ్రీ మహావిష్ణువే సకల సంరక్షకుడై నిలబడినప్పుడు ఇక వాళ్ళని వీళ్ళని మమ్మల్ని రక్షించమని మనం ఎందుకు అడగాలి? దిక్కులేని వారికి దిక్కై రక్షిస్తానంటూ చక్రధారి శ్రీహరి సిద్ధంగా ఉంటే ఆత్మజ్ఞులైనటువంటి తెలివిగల వాళ్ళు, ప్రాజ్ఞులు, అసమర్థులైనటువంటి మానవుల్ని రక్షించమని ఎందుకయ్యా ప్రాధేయపడతారు అంటూ సుఖమహర్షుల వారు పరీక్షిత్తు మహారాజుతో తెలియజేశారట. ఆశ్రిత పాలకుడి యొక్క ఆశీస్సుల మనకు అండగా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా కూడా ఆ పురుషోత్తముడే మనకు రక్షగా నిలబడతాడు. అటువంటి స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ తండ్రి జలే విష్ణు స్థలే విష్ణు పర్వత మస్తకే సర్వం విష్ణుమయం జగత్తు అంటూ మన మహర్షులు కీర్తించారు ఆ స్వామిని. అలాంటి విశ్వంభరుడు తలుచుకుంటే నీటిలో, భూమిపై, పర్వతాగ్రంలో, యావత్తు జగత్తులో ఎక్కడ తన భక్తుడికి ముప్పు వాటిల్లినా క్షణాల్లో గట్టెక్కించగలిగేటువంటి శ్రీ వెంకటేశ్వరుడు మనకి అంగరక్షగా, జీవరక్షగా నిలబడితే ఆ స్వామితో పాటు ఉభయ నాంచారులు కూడా సమస్త స్త్రీ జగత్తుని రక్షిస్తామంటూ మనందరికీ కూడా తెలియజేస్తూ, అదిగో ఆ తల్లి శ్రీదేవి అమ్మవారు తన యొక్క వామహస్తానికి ఈ యొక్క రక్షాసూత్రాన్ని తల్లి ఎంతో సంతోషంతో స్వీకరిస్తున్నది. ఆ తదుపరి భూమి మీద కలిగేటువంటి సమస్తమైనటువంటి ఆపదలను, విపత్తులను తొలగించడానికి భూదేవి అమ్మవారు కూడా తన యొక్క వామహస్తానికి కైంకర్యపరులు ధరింపజేస్తున్నటువంటి రక్షాసూత్రాన్ని ఆ తల్లి కూడా స్వీకరిస్తున్నది. స్వామికి నిత్యానపాయనులుగా ఇరువురు దేవేరులు ప్రతినిత్యము ప్రతిక్షణము స్వామిని అనుసరిస్తూ భక్తులని అనుగ్రహించమని స్వామికి దయను పెంచుతూ ఉన్నటువంటి తల్లులు ఇరువురు కూడా వేరొక సింహాసనం పైన పెండ్లి కుమార్తెలుగా అక్కడ వేంచేపు చేయబడ్డారు శ్రీవైఖానస కైంకర్య పరుల చేత. అదుగో ఆ తల్లికి తులసి పత్రాన్ని ధరింపజేశారు. ఎందుకంటే స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి తులసీ దళాన్ని ఎవరైతే సమర్పిస్తారో అటు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకైనా స్వామివారికైనా కేవలం ఒక్క తులసీ దళానికే తూగిపోయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడై సమస్త జగత్తుని ఆదుకోవడానికి కళ్యాణోత్సవం అనేటువంటి ఒక నెపంతో ప్రతి నిత్యము తన భక్తులను, భాగవతోత్తములను, ఆర్తితో తనను శరణు వేరినటువంటి వారందరినీ కూడా కాపాడడానికి ఈ రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు. ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని జరిపించడం అంటే మాటలా?
ఎంతో నిష్ఠా గరిష్టతతో ఎంతో శ్రద్ధాశక్తులతో భక్తితో జరిపించాలి. కాబట్టి అటువంటి శక్తి మరలా ఆ స్వామే ప్రసాదించాలి. కాబట్టి కైంకర్య పరులు స్వామివారిని శరణు వేడుతూ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియను నిర్వర్తించబోతున్నారు. ఇప్పటిదాకా స్వస్తి సూక్తాలతో అభిమంత్రించినటువంటి పసుపు దారాలనబడే రక్షాసూత్రాలను స్వామివారికి ఇరువురు నాంచారులకు ధరింపజేశారు. అదిగో అక్కడ హోమగుండం ముందు సమస్తమైనటువంటి ద్రవ్యాలను సమాయత్తం చేసుకుంటున్నారు ఆఘార వైదిక ప్రక్రియ. ఏతోన్మింద్రజ్ఞాలయం ప్రోక్ష ఏతోన్మింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధాంసం శుద్ధాశీర్వాం మక్తో ఇంద్రశుద్ధాన్ ఆగ శుద్ధ శుద్ధాభిరోధుభిః మై దేవాంధ్రవరమాయంతాం మయ్యాశిరస్తు మై దేవహూతిః దైవ్యాహోదారామంత పూర్వేరిట్టాస్యామ తనుపా సువీరాః ఉద్ధన్యమానమస్యామేత్యమాత్మానం యజమానస్యంతు శివానः सन्तु पृथ्वी तन्नो शाता पृथ्वी तोकशाता पूतस्ततनेन सौम्याकृणुद्भगं रसना होतविगुं तद तत्त्वविदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्कण्डिले भूमिमावाहयामि रेखाया स्कन्दमावाहयामि रेखा गायत्र्याः प्रोक्ष्य जातवेदो अग्निं गृहीत्वा जातवेदो भुवनस्य रेदोहजं च परज्ञ निश्चते अग्निमस्वस्तादति हव्यकं समीकर्पाचरेण्योमजामूः कृतप्रतीको कृतयोनिरग्ने कृतसमिज्ञो कृतमस्यान्नं कृतपृषस्वा सरितो ब्रुवन् कृतं ब्रुवन् सरिजा चक्षदेवान् आयुर्दाग्ने अविशोजुषाणो कृतप्रतीको कृतयोनिरेदि तत्त्ववितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुभा ओं ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् विषीमतः सुरुचो वेनावः स बुद्ध्या पमास्तविष्टा सतस्तयो नपतस्वः ओं ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासन सोमो देनकं सोमोर्वन्तमाचकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्तकं समेयं पदश्रवणं यो ददात तस्मै ओं सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासन ब्रह्मसोमाय नमः पाद्यं सर्पयामि अर्घ्यं सर्पयामि आचमनीयं सर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुणोपहारं निवेदयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावृतयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैव यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादाधावमादाय पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वाजपूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्येत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसे पश्चिमतो विष्णोस्तोपोऽसि दक्षिणतो विष्णोस्तोपोऽसि उत्तरतो विष्णोस्तोपोऽसि प्राच्यां विष्णोस्तोपोऽसि श्रुतासे घृतासे ध्रुवासे दारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि यापि नारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि जमानवाचं यच्च सोम प्रणेष्यामि जमानवाचं यच्च प्रणयज्ञं देवतावर्तयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैव यज्ञं यजमानं च देहि ओं प्रणय कोपो जनत्कु सवो जनत्कु सव्यशन्तान् विष पात्राणि देव यज्ञायै सव्यशन्तान् विष पात्राणि देव यज्ञायै दक्षिणपणदो ब्राह्मणेन तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मृतानावाहयामि रुद्राणावाहयामि अभोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासरज्ञमावाहयामि यज्ञदेवस्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापते दुष्टनिर्वभामि इन्द्राजुष्टनिर्वभामि अग्नेजुष्टनिर्वभामि सोमाजुष्टनिर्वभामि अग्नेजुष्टनिर्वभामि सोमाजुष्टनिर्वभामि अग्निसोमाभ्यागुष्टनिर्वभामि
प्रजापतये जुष्टनिर्वभामि ब्रह्मणे जुष्टनिर्वभामि वसुभ्यो जुष्टनिर्वभामि मरुभ्यो जुष्टनिर्वभामि रुद्रेभ्यो जुष्टनिर्वभामि अपोमस्पृश्य श्रीविष्णवे जुष्टनिर्वभामि बृहस्पतये जुष्टनिर्वभामि मित्राय जुष्टनिर्वभामि वरुणाय जुष्टनिर्वभामि आदित्येभ्यो जुष्टनिर्वभामि शुभ्यः जुष्टनिर्वभामि पूष्णे जुष्टनिर्वभामि कक्षाय जुष्टनिर्वभामि कक्षदेवता सोमाय जुष्टनिर्वभामि उपाज्ञाय जुष्टनिर्वभामि विष्णुदेवेभ्यो देवेभ्यो जुष्टनिर्वभामि सर्वदेवेभ्यो जुष्टनिर्वभामि आद्यन्तु प्रतिष्ठयामि चुरन्तु प्रतिष्ठयामि अग्नेद्योतिरसि समिधि स्वाहा अमृतुडमसि मारुडमसि अंतरितकं रक्षो अंतरिता आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधयः चक्पति स्वा पुनात् त्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मि स्वाहा वाक्पति स्वा पुनात् त्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मि स्वाहा देवस्वा पुनात् त्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मि स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाग्र्याकृतं स्पर्शयित्वा अभ्यर्थ अक्षता आध्या चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः रुद्रे नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जनाप्ने नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः दितेन मन्यस्म अनुमोदेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवदविदप्रसुवा ब्रह्मन् सोमुत्तमाधास्वा आदत्वा समेत जस्वाहा आगार मुहूर्तोस्तु परिदीं स्पृष्ट्वा वायुव्यादाग्नेय अन्तं प्रजापतिगे स्वाहा नैऋत्याधीशान अन्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोभ्यः स्वाहा प्रजापतिगे स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा वरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोमस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतिगे स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा होमाद्रज्ञाय स्वाहा अग्निदेवेभ्यो देवेभ्यो स्वाहा सर्वदेवेभ्यो स्वाहा चुरं सावित्र गृहीत्वा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासामीः प्राणानाम्यास्यां सुपतिनो श्री श्रीनिवासस्वामिनः विवाहकोत्सकन्माङ्गमोपासनाख्यो मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्ये अदितेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवदविदप्रसुवा वं मतो देवावन्दनाय दाविष्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्टर्विचक्रमे त्रयधानितदे पदं समूढमस्य वाकुं श्रेय स्वाहा त्रीणि पदाविचक्रमे विष्टुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यते दों प्रधानि पस्पसे इन्द्रस्य यज्ञस्तकः स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्तु शूरयः दिवे वचक्षुरात् तद्गुस्वाहा तद्विप्रासो विपण्यमोजाग्रुमाकं सस्यमिन्ददे विष्णोर्यत्परमं पदग्गुस्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासामीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే
చూచేరొకరొకరు కన్నుల నిత్తురదీరా గగ్గన వేణుకుని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు విక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలు మంగాగూడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్యుడోత్పత్తిమాదం దివ్యానాదం కుశలపరిజత్కేదంతంటపాణిం వేదారావం రురమయమహం వాహనం దోష్కదుష్కం బింబేజంతం వికనసమహం ప్రాప్తవంతం భజామి. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరుణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట
दिग्गजो प्रविदिट्टिदानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामुदो भागे महानालायमानस्य फणिराजश्चेजस्य सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डि सुण्डाद्दण्डोद्दम्बिते अमरावते तेजोवते संयमने रक्षोवते सुन्दमते गन्धवत्यलकावते यशोवते त्वष्टदेवपुरी विराजिते इन्द्राग्न्यमनिरुद्रवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकान् लोकान् चलबलहिते लवणेक्षुरासर्भिर्दधिक्षेरशुद्धोदकाख्य सप्तान्न परिवृते जम्बूप्लक्षकुचक्रौञ्च साकशाल्मि पुष्कराख्य सत्मद्वीपद्वीपिते माहेन्द्रमलयमुद्रुक्ष्वदिन्द्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजुते भारतकं पुरुषारीरावृतभद्रास्वकेतुमाल हिरण्यकरमणक नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार पञ्चाशत्कोटि योजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवताः सन्निधौ सकलजगत्त्रष्टुः परार्धे ब्रह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमेहनि द्वितीयायामे इह जन्मनि च एतक्षरपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्तमहापातकादे समस्तदुरितक्षयार्थं ततपूर्वेषां तथा परेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां च कुम्भीपाकलोकितदामाचपसङ्गातः कालसूत्रादिविदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधलोक्षवर्गत्यर्थं श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थं भृगुमरी तत्र कश्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकलसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानसभगवत्शास्त्रोक्तमार्गेण आङ्गीरज भारस्पत्य भारद्वाजत्रयाऋषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतद्विभव्योऽन्तर्यामे अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरज भारस्पत्य भारद्वाजत्रयाऋषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षादिवसाद उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरज भारस्पत्य भारद्वाजत्रयाऋषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरज भारस्पत्य भारद्वाजत्रयाऋषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजो रत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुश्यामादर्वण सकलवेदाध्यायिनीं भार्गवत्योनोप्नो उर्ववैदलपञ्चाऋषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवे सर्वालङ्कारवदे सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासो जाताम् इमां श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि।
ऋग्यदश्यामादर्वण सकल वेदाध्यायिने कात्सभावत्सारणे ध्रुवत्रयार्षय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवे सर्वालङ्कारपदे सुराङ्गना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यन्त मनोहरे अत्यन्त सौन्दर्यवदे रेवती नक्षत्रे मीनराशो जातां कश्यप प्रजापते संकल्पदनयाम् इमा भूदेवी नाम्ने कन्यां वृणेमहे वृणे त्वं धास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युधां दास्यामिष्टवेदिषं ब्रह्मलोकचिकेशकेत् कन्यां स्वलङ्कृतां साध्वीं सुशेलाय समेतसे वेदोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धयेत् विश्वम्बरा सर्वभूतस्साक्षिणः सर्वदेवताः मां कन्यामृदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्सु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम् సమస్త జీవులు ఎవరిని స్మరించినంత మాత్రాన సకల శుభాలు శీఘ్రంగా పొందగలుగుతున్నారో అలాంటి నిత్య శుభకర కళ్యాణ స్వరూపుడైన పురుషోత్తముడు శ్రీవేంకటేశ్వర స్వామివారు. ఆ స్వామికి ఉభయ దేవేరులైన శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లతో జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో అర్చక స్వాముల వారు ఇప్పటి వరకు స్వామివారికి అమ్మవార్లకు కన్యావీక్షణ కార్యక్రమాన్ని మధుర్పర్కాన్ని నివేదన చేయడం, తిరువారాధనం, నూతన వస్త్ర సమర్పణం, అదేవిధంగా స్వామివారికి ప్రధాన కూర్చొని సమర్పించిన తదుపరి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించారు. అదే సమయంలో వేద పండితులు మహాసంకల్పాన్ని పఠనం చేసి ఆ తదుపరి మాంగళ్యారాధన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. శ్రీ సూక్తంతో అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారిని సర్వమంగళాదేవతను ఆ మంగళసూత్రాలలోకి ఆవాహన చేసి మంగళసూత్రాలకు సమస్తమైన ఉపచారాలను సమర్పించిన తదుపరి స్వామివారి కరకమలములకు తాకించినటువంటి స్వామివారి అనుజ్ఞ తీసుకొని కైంకర్యపరులు ఆ మంగళసూత్రాలను ఇరువురు నాంచారులకు కూడా ధరింపజేస్తారు. అక్కడ అందరూ కూడా భక్తితో వీక్షించండి. అక్కడ ఒక నారికేళం పైన అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలను నిక్షిప్తం చేసి ఆ తదుపరి అదుగో అక్కడ వాటికి పసుపు, గంధము, కుంకుమ, అక్షతలు, పుష్పాలు అలా మంగళ ద్రవ్యాలతో ఆ సర్వమంగళాదేవతను మహాలక్ష్మీ దేవతను ఆవాహన చేసి సమస్తమైన ఉపచారాలను సమర్పించి సమంత్రకంగా వైఖానస ఆగమోక్తంగా అక్కడ ఆ ప్రక్రియని ఎంతో భక్తితో చేస్తున్నారు. మంగళకరమైనటువంటి ఆ మంగళసూత్రాలు అమ్మవార్లు ధరింపజేసుకునేవి. వాటిని దర్శించినంత మాత్రాన సమస్త మంగళాలు మన జీవితాలలో కూడా సఫలమవుగాక. అదిగో అక్షంతలను సమర్పించారు. శ్రీదేవి అమ్మవారికి సమర్పించే మంగళసూత్రానికి అదేవిధంగా భూదేవి అమ్మవారు ధరింపజేసే ఆ మంగళసూత్రాలకు కూడా పుష్పాలను అదేవిధంగా అక్షతలను పసుపు కుంకుమ గంధాలతో అలంకరించి అభిమంత్రించి ఉపచారాలతో అర్చించి ఆ తదుపరి అమ్మవార్లకు ధరింపజేయడం ద్వారా సమస్త జగత్తుకి కూడా సకల మంగళాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి ఇది లేకుండా ఎవరైతే భక్తితో ఈ సమస్తమైనటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తారో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అదిగో మాంగళ్య ఆరాధన కార్యక్రమానంతరం అవన్నీ మనకి దర్శింపజేసి తరువాత ధరింపజేస్తారు. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్ము గన్న తల్లి
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మాకనేక ధనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య నీ పదధ్యానంబు నిత్య జపము. ఆ స్వామిని గోవిందా గోవిందా అని స్మరించడం ద్వారా గోవిందేతి సదా ధ్యానం గోవిందేతి సదా స్నానం సదా గోవింద కీర్తనం. ఎవరైతే సదా ఆ గోవిందనామాన్ని స్మరిస్తూ ఉంటారో సకలమైనటువంటి భయాల నుంచి పాపాల నుంచి విముక్తి పొందుతారు. పూదోటలో పుట్టి పూలమాలలు కట్టి మధుర భక్తికి నిదర్శనంగా నిలిచినటువంటి ఆండాళ్ళమ్మవారు ఈ ధనుర్మాసంలోనే ఆ శ్రీ మహావిష్ణువుని శ్రీరంగనాథుడిగా ఆ తల్లి సంకల్పం చేసుకొని తన భక్తి పారవశ్యంతో స్వామిని పొందగలిగింది. గోదా అమ్మవారు కృష్ణ భక్తికి ప్రగాఢ నిదర్శనం. తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో పరమభక్తుడైనటువంటి విష్ణుచిత్తుడికి పెరటి పూలవనంలో పూజాఫలంగా లభించినటువంటి పుణ్యవతి ఆ గోదా అమ్మవారు. పసిప్రాయం నుంచే పరంధాముణ్ణే పరమావధిగా భావించి ఆ స్వామి పట్ల భక్తిని అనురక్తిని పెంచుకొని భర్త అయినా బాంధవుడైనా భగవంతుడైనా ఆయనే అని నిర్ధారించుకొని నిర్మలమైన మనస్సుతో ఆ తల్లి ఆ స్వామిని పూజించిన ఫలితంగా పరమాత్మే స్వయంగా పతిగా ఆమెను తనలో మమేకం చేసుకున్నటువంటి అపార కరుణాంతరంగుడు శ్రీమన్నారాయణుడు. శబరి తొలుత తను రుచి చూసి ఆ తరువాత శ్రీరామునికి ఫలాలని నివేదించింది. అదిగో శ్రీదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కైంకర్యవరులు జరిపిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సావిత్రే శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్తో మకుం రాజానముసర్జతాం పంద్రజో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుదా అతః సీతా సావిత్రే భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగం శుభం. ఎటువంటి వేడుకలు ఇదే నీకు కలిగెను, ఎటువంటి వేడుకలు ఇదే నీకు కలిగెను. తటు కనవరమిచ్చి దయసేయవయ్యా, ఎటువంటి వేడుకలు ఇదే నీకు కలిగెను. తటు కనవరమిచ్చి దయసేయవయ్యా, దయసేయవయ్యా. కలికి చూపులు నీకు కలువల దండలాయ, కలికి చూపులు నీకు కలువల దండలాయ. సెలవి నవ్వులు మంచి సేమంతులాయ, కలికి చూపులు నీకు కలువల దండలాయ. సెలవి నవ్వులు మంచి సేమంతులాయ. పిలిచిన అధరము పెనుమంకెన పూవాయ, పిలిచిన అధరము పెనుమంకెన పూవాయ.
అధరము పెనుమంకెన పూవాయ కొలది భారము నిండు పూజలాయను ఇటువంటి వేడుకలు ఇదే నీకు కలిగెను కటుకనవరమిచ్చి దయసేయవయ్యా దయసేయవయ్యా ममस्राचके स्वाहा तत्त्वाजामि ब्रह्मणो वन्दमानसजासा आस्तेजमानो हविर्भिः अहेडमानो वरद्यपूर्दृश्यमानः प्रमोषे स्वाहा स्वर्णो अग्नेवरणस्य विद्वान् देवस्य हेडो वजाच ज्येष्ठाः यदुष्टो मन्यजं स्वसु जानो स्वान् द्वेषागुंसि प्रवद्य स्म स्वाहा स्वर्णो अग्नेवमोवृतेन यदुष्टो स्यावतसोऽब्जुष्टो अवजक्ष्मणव्रेणुं सुभयोन यदुस्वाहा त्वमग्ने यासन् ययासन् गितः अयासन् हव्यभूषय जानो देहेभेषतः स्वाहा चित्तं जस्वाहा चित्तस्य स्वाहा आकुतं जस्वाकुतस्य स्वाहा विज्ञातं जस्वाहा विज्ञानं जस्वाहा मनस्वाहा चक्रे स्वाहा पूर्णमाद स्वाहा ओं भू स्वाहा ओं भुवस्वाहा भोगुं सुवस्वाहा ओं भूर्भुवस्वाहा अजदेन्व मग्गुस्तानुमदेन्व मग्गुस्ताः सरस्वतेन्व मग्गुस्ताः देवदेविद प्रासावेः प्राणानां यास्यां प्रतिदो श्री श्रीनिवासस्वामिनः विवाह गोचकर्मा गौपासनाख्यो लाजहोमं गिरिष्येदेन मन्यस्वानुमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदेविद प्रसमा इमान् लाजानुत्तपिगार्या इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवदनाद तदग्निरनुपञ्जता यन्नाद्रुपब्रूदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पदरे दन्ता ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यता यन्नाद्रुपब्रूदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पदिरे दन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यता यन्नाद्रुपब्रूदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पदिरे दन्तां ज्ञातयो मम स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वाहा अचितेन्व मग्गुस्तानमदेन्व मग्गुस्ताः सरस्वतेन्व मग्गुस्ताः देवदविद प्रासावेः प्राणानां यास्यां समृद्धो श्री श्रीनिवासस्वामिनः वैवाह गोचकर्मा गमोपासनाख्यो सर्वदोष प्रायश्चित्तार्थमदो देवादिवैष्णोऽहं घोष्येतेन मन्यस्वानुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदविद प्रसुभावं मदो देवावन्त्रो यदाविष्टर्विचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्टर्विचक्रमे त्रयधानृतदेवदं समूढमस्य भागं त्रय स्वाहा त्रेण पदाविचक्रमे विष्टर्गोपादाभ्यः तदोधर्माणि दारयन् स्वाहा विष्णोकर्माणि पश्यतेदो व्रतानि पस्पदे इंद्रसगा स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्तु शौर्यः दिवे वचक्षुरातदग्गु स्वाहा तद्विप्रासो पंचमो जाग्रवागं तस्कमिन्ददे विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वाहा अततेन्व मग्गुस्तानमदेन्व मग्गुस्ताः सरस्वतेन्व मग्गुस्ताः देवदविद प्रासावेः प्राणानां यास्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाह गोचकर्मा गमोपासनाख्यो उपरिष्टादन्तो होमं गृह्येतेन मन्यस्वानुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदविद प्रसुभा यदस्सकर्मणोत्तरेण दद्वान्यो निभाकरम् अग्निस्वट्पुटकुट्विद्वान् सर्वग्गुसुखदं करोतु स्वाहा अग्नये सुष्टवृतौ दीनां कामानाकुञ्चपद्नेत्रे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा प्रजापतये स्वाहा विश्वे स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतमस्मै स्वाहा अग्नये सुष्टवृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्म आत्मा भूत अग्निस्तत्पुनरागा
जातवेदावचर्षणे स्वाहा पुनर्ग्रेश्चक्षुरदान् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे स्ववायुमान् चक्षरादत्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषुडनिष्टेभ्य स्वाहा वैषुरत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दोराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदोषेदधीमहि स्वाहा समिधसेदेदोषे देदोमैदे स्वाहा नमस्के देमे मृत्योर्भावाहि स्वाहा सोमस्य देमे चित्तं मे वाहि स्वाहा वाजोर्दिमहि प्राणान्मे वाहि स्वाहा ब्रह्मणदेमहि बुद्धिं मे वाहि स्वाहा सप्तदे अग्ने समिध सप्तदिप्पा सप्तऋषिः सप्तधाम प्रियाणि सप्तदोत्रा तत्पदात्मा यन्त सप्तयोनिर् प्रात्मनस्मा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा ज्योर्भुक्तः स्वाहा भुक्तः स्वाहा अग्निर्जैनं वेदर्जैनं दौर्जैनं पृथ्वी जैनं वोदनं स्गात्र देवतेर्नः स्वाहा तदान विद्मानुष्टप्रदेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निसृप्यदो वेदसृप्यदो दोसृप्यदो पृथ्वीसृप्यदो ब्रह्माज्ञा सृप्यन्त अदितेन्वमग्गुस्तान् मदेन्वमग्गुस्ताः देवदविदप्रासामिह अमाकिदेवदाब्जुर्विदाचिपदात्तन्वदिक्ताभजामि शोभनार्दगमाय पुनरागमनाय च पश्चिमदपरिदिमपणया दक्षिणदपरिदिमपणया पश्चिमतो विष्णोस्तोभोसे दक्षिणतो विष्णोस्तोभोसे प्राच्या विष्णो भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मार्दजोर्भूतिः आदित्यः सोमो नमः त्रयाजुषं चमदग्ने कस्यमस्य त्रयाजुषं यद्धेवानां त्रयाजुषं तन्मे अस्तु त्रयाजुषं दीर्घायुत्वाय बलाय सदाय सदन्तवर्तषे त्रयाजुषो आपोजुष्टामजोपस्थानवोर्धेदनोदनो महेरणाय चक्षुषे योपश्चवदमोरदस्तस्य पादगते नः उषदेर्वमातरः तस्मा अरङ्गमामभोजस्तक्षजा जगन्पद आपो जनयताचनः अग्निपुरुषाय नमः कुलोभार निवेदयामि आद्योपहार निवेदयामि आद्योपहारं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पादर्गां समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदाचिकपदास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनायत्रोदन्तु मया देवा प्रभुवन्नस्वदस्तु वै प्रायश्चित्तानि शेषानि होमकर्माणि वै तानि शेषानि शेषाणा श्रीकृष्णास्मरणं पदं कायेन वाचा मनसेन्द्रिया बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्दत्सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि दत्तब्रह्मार्पितमस्तु सर्वं श्रीभूमिनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु
శ్రీవేంకటేశం భజామి సతతం శంఖచక్రధరం శంఖనాదప్రియకరం గోవిందం విధి గురుగుహాది పూజితాత్మపదం కలియుగ ప్రసన్నం అంటూ అలనాడు ముత్తుస్వామి దీక్షితుల వారు తిరుమల వాసుణ్ణి దర్శించుకున్నప్పుడు అత్యంతమైనటువంటి భక్తి పారవస్యంలో ఆనంద పరవశుడై ఆ స్వామిని కీర్తించాడట. ఏకస్వరూపుడైన భగవంతుడు అనేక రూపాలను ధరించి దర్శన భాగ్యం కల్పించే ఆ స్వామివారు ఆ రకంగా మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తారు. మరి అటువంటి స్వామిని 1200 ఏళ్ల క్రితం వైష్ణవ ఆళ్వారుల్లో ఏకైక భక్తవనితగా రంగనాథుణ్ణే మోక్షప్రదాతగా ఎంచి 30 పాసురాలు రచించినటువంటి దివ్య చరిత ఆ తల్లి గోదా అమ్మవారు. ఆ తల్లి తను కన్న కలలు కృష్ణుణ్ణి వివాహం చేసుకున్నట్టుగా తాను కన్నటువంటి కలలు ఏవైతే ఉన్నాయో ఆ స్వప్నాలను వారణమాయిరంగా ద్రవిడ వేదంగా ప్రతినిత్యము స్వామివారి కళ్యాణోత్సవంలో పఠనం చేస్తారు. ఇందాక మనం చూసింది అదే. 2 నారికేళాలను తాళపాక వంశీకులు శ్రీవైఖానస కైంకర్యపరులు ఒకరి నుంచి ఒకరి వైపుకు దొర్లించుకుంటూ ఆడే పూలబంతుల ఆట. ఆ ఆట ఆడుతూ ఆ తల్లి గానం చేసిన వారణ మాయిరాన్ని అక్కడ చదువుతారు. ఆ తదుపరి పుష్పమాల పరివర్తనం అంటే స్వామివారి గళసీమలో ఉన్నటువంటి కుసుమాల మాలను శ్రీదేవి అమ్మవారికి, మరలా శ్రీదేవి అమ్మవారు స్వామివారికి, మరలా స్వామివారు భూదేవి అమ్మవారికి, భూదేవి అమ్మవారు మరలా పుష్పమాలికని స్వామివారికి ధరింపజేస్తారు. అదే పుష్పమాల పరివర్తనం. కూర్చిన కుసుమాల దండలు గోదాదేవిట ముందుగా తన కంఠసీమలో ధరించి ఆ తదుపరి ఆ వాసుదేవుడికి వేసేదిట. ఆ భక్తురాలి యొక్క మధుర భక్తికి పరమాత్మ పరవశించిపోయి ప్రసన్నుడయ్యాడట. తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుడికి ఇది తెలిసి తప్పని మందలించి తాజా పూలమాలను స్వామికి సమర్పిస్తే స్వామి తిరస్కరించి వెనక్కి పంపేసి గోదాదేవి ధరించినటువంటి పుష్పమాలలే నాకు దివ్యమైనవి అని చెప్పారట. అంటే భక్తికి లొంగిపోయి పరమాత్ముడు తనని తాను ఇచ్చుకునేటువంటి సందర్భం ఈ ధనుర్మాసంలోనే జరిగింది. అటువంటి ధనుర్మాసంలో స్వామివార్లు అమ్మవార్లు పుష్పమాలికలను మార్చుకున్నటువంటి పుష్పమాల పరివర్తనానంతరం ఇప్పటి వరకు వాళ్ళు నూతన వధూవరులైతే స్వామి అమ్మవార్లు ఇప్పుడు జగత్తుకి నూతన దంపతులుగా, ఆది దంపతులుగా, లక్ష్మీనారాయణులుగా సమస్తమైనటువంటి శుభాలను, కళ్యాణాలను భక్తులందరికీ కూడా అనుగ్రహించేటువంటి శుభ తరుణం. ఆ తదుపరి కైంకర్య పరులు శిరస్సుకి ఒక పవిత్రమైన వస్త్రాన్ని, పట్టు వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి